గతంలో మీరందరూ చూసినారు, జూ పార్క్ నుంచి ఆరాంఘర్ చౌరస్తా వరకు 6 లైన్ ఫ్లైఓవర్ ఇనాగ్రేషన్ అయింది. ఆ ఇనాగ్రేషన్లో టోటల్ ఎంఐఎం జెండాలు పెట్టినాం. కానీ దురదృష్టం ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానికి ఆబ్జెక్షన్ చేయకుండా అదే ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ అందరు గుండెలు ఎంబడి నిలబడి ఆ ఫ్లైఓవర్ ఇనాగ్రేషన్ చేసిండు. 800 కోట్ల రూపాయలు పెట్టి ఆ ఫ్లైఓవర్ తయారు చేసినారు. ఎవరయ్యా డబ్బు? ప్రజల డబ్బు. కానీ నిన్న అంబర్పేట్ ఫ్లైఓవర్ పైన షైన్ బోర్డు అంటే లొకేషన్ బోర్డు, ఏరియా పేరు అట్లాంటి ఒక బోర్డు ఆ ఫ్లైఓవర్ పైన పెట్టినారు. దాంట్లో ఉర్దూ భాషలో మీరు రాయలేదు అని ఆర్ఎంబి డిపార్ట్మెంట్ అధికారులకి వార్నింగ్ ఇచ్చి ఇదే అసదుద్దీన్ ఓవైసీ ఆ బోర్డు తెప్పించిండు. అసలు ఏం నడుస్తుంది తెలంగాణలో? అది అసదుద్దీన్ ఓవైసీ పార్లమెంట్ క్షేత్రం కాదు, అది కిషన్ రెడ్డి గారు పార్లమెంట్ క్షేత్రం. కానీ అసదుద్దీన్ ఓవైసీ హవా అక్కడి వరకు నడుస్తుందా? అసలు తెలంగాణలో ఈ ఎంఐఎం గుండా రాజ్యం ఇంత పెరిగిపోయిందా? ఒక ఆఫీసర్కి, ఆర్ఎంబి ఆఫీసర్కి ఫోన్ చేస్తే వాళ్ళు బోర్డు పీకేస్తున్నారు. ఒక ఆర్ఎంబి ఆఫీసరు అసలు రూల్స్ రెగ్యులేషన్ ఇదేనా మీరు ఫాలో చేస్తున్నారు? నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అడుగుతున్నా, ఎందుకు ఇట్లాంటి వ్యక్తులకి మీరు నత్తిపైన కూర్చొని పెడుతున్నారు? యాద్ పెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు, వీళ్ళు ఎవరిది కాదు. వీళ్ళు ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ కాలు పట్టుకోవాలి, తలపైన డ్యాన్స్ చేయాలి. ఇదే ఈ అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ, ఎంఐఎం అలవాటు. మీరు యాద్ పెట్టుకోండి. మీరు మర్చిపోయినారేమో, ఇదే కేసీఆర్ గారు అప్పుడు ముఖ్యమంత్రి ఉండే, మన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే. అప్పుడు వాళ్ళెంబడి నిలబడి మీకే కదా, మీ గవర్నమెంట్ కదా తిట్టడిది, మీ పార్టీకి కదా తిట్టడిది. మీరు మర్చిపోయినారేమో, కానీ మేము మర్చిపోలే కదా. ఎందుకంటే మాకు ఎంఐఎం అలవాటు తెలుసు. రేపు ఇదే తెలంగాణలో మా బీజేపీ గవర్నమెంట్ వస్తే, ఇవాళ మోదీ గారికి, యోగి గారికి వీళ్ళు తిడుతున్నారు కదా, మా బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇదే అసదుద్దీన్ ఓవైసీ, ఇదే అక్బరుద్దీన్ ఓవైసీ మోదీజీ జిందాబాద్, యోగిజీ జిందాబాద్ అని స్లోగన్ కూడా పెడతారు. మీరు యాద్ పెట్టుకోండి. నేను మళ్ళొక్కసారి రేవంత్ రెడ్డి గారికి ఒక మాట చెప్పాలనుకుంటున్నా. ఫ్లైఓవర్ ఎవరు అయ్యేది కాదు, ప్రజల డబ్బులతోని ఆ ఫ్లైఓవర్ తయారవుతుంది. ఆ బోర్డు పైన ఏ భాషలో పేరు ఉండాలి అది గవర్నమెంట్ ప్లస్ ఆర్ఎంబి అధికారులు డిసైడ్ చేయాలి, అసదుద్దీన్ ఓవైసీ కాదు. మళ్ళొక్కసారి మీరు ఆలోచన చేయాలి. అదేవిధంగా తెలంగాణ ప్రజలకి నేను చెప్పేది ఒక్కటే, చూడండి ఎంఐఎం గుండా రాజ్యం ఏ విధంగా పెరుగుతుంది. ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ మన తెలంగాణలో ఉంటే ఇవాళ ఒక బోర్డు పైన ఉర్దూ పేరులో రాయకపోతే ఆ బోర్డు తిప్పించినారు. కానీ వచ్చే సమయంలో ఇంకా ఏమేం చేస్తారో చెప్పలేను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.